ప్రాపర్టీస్ ఉన్నాయి అని అంటారు ఈ ఫ్రూట్కి. నేనైతే ఇప్పటిదాకా ఏ పచ్చడి కానీ పప్పు కానీ ఏది చెయ్యలేదు. సో చాలా వరకు అందరూ నాకు షేర్ చేశారు లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు, ఇలా చేయండి జ్యోతి గారు చాలా బాగుంటాయి అన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం ఫీవర్ వచ్చింది, శ్రీశైలం వెళ్ళొచ్చాను, ఫీవర్ వచ్చింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో వాయిస్ కూడా చేంజ్ అయింది అనమాట. సో ఎనీవే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటర్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. నాకు రెగ్యులర్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సరే ఎనీవే ఈరోజు వాక్కాయల హార్వెస్ట్ ఉంది. చాలా ఫ్రూట్స్ వచ్చినాయి. ఆ మొక్క దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం, చాలా ముళ్ళులు ఉంటాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి, రెడ్ కలర్లో చూడగానే తినాలనిపిస్తుంది, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. సరే వాటితో రెసిపీ కూడా చేద్దాం అనుకున్నా. వాళ్ళని వీళ్ళని అడిగాను, చాలామంది నాకు షేర్ చేశారు ఎలా చేసుకోవాలని. సో రెసిపీ వీడియో ఇంకొక బ్లాగ్లో షేర్ చేస్తాను. నేను రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా, మీకు తెలిస్తే కనుక నాకు షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా ఎంకరేజ్ చేశారు. ఎంతమందికి ప్రోడక్ట్స్ పంపించానంటే నేను ఇప్పటిదాకా నేను మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా మంచి రిజల్ట్స్తో మంచి ఫీడ్బ్యాక్తో చక్కగా అందరూ ఆదరిస్తున్నందుకు ఎంతో సంతోషం అనమాట. అలాగే ఇంకా ముందు ముందు చాలా మంచి ప్రోడక్ట్స్ తీసుకురావాలన్నది. నాకు హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, న్యాచురల్గా తయారు చేసిన వాటితోటి. సో ఆయిల్స్ వచ్చేసి మన దగ్గర దొరికేవి భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్, అలాగే రోజ్మేరీ హెయిర్ ఆయిల్. రోజ్మేరీ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అనమాట, అలా హెయిర్ రీగ్రోత్. రోజ్మేరీ ఏంటంటే ఆల్రెడీ జుట్టు ఊడిపోయిన వాళ్ళు హెయిర్ రీగ్రోత్ కోసం రోజ్మేరీ ఆయిల్ వాడతారు. అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం. అలాగే భృంగరాజ్ ఏంటంటే అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, ఇది హెయిర్ గ్రోత్ ప్రమోటర్. సో ఈ 3 ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయండి. అది వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ తోటి చాలా న్యాచురల్ పద్ధతిలో హెర్బ్స్తో తయారు చేసినాం అనమాట. అండ్ వాటితో పాటు ఇంకా న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో హెన్నా, ఇండిగో, తర్వాత హెర్బల్ బాత్ పౌడరు, ఇవన్నీ కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా చాలా హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి వెబ్సైట్లో చూస్తే మీకు కనిపిస్తాయి అవన్నీ కూడా. సో ఇవేంటంటే వైట్ హెయిర్ బ్లాక్ కావడానికి మనము కలర్స్ అవి వేసుకోకుండా, డై వేసుకోకుండా వీటిని వేసుకోవడం, అవి కలపడము, అదంతా చాలా వీడియోస్ చేశాను నేను. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు గైడ్ చేస్తాను ఎలా కలుపుకోవాలని. ఇంకా నాకు చాలా ఇష్టమైంది లిప్ బామ్ అనమాట. ఇది ప్యూర్గా కోకోనట్ ఆయిల్తో తయారు చేసింది, షియా బటర్ ఇవన్నీ యాడ్ చేసి చాలా బాగుంది. నైట్ ఒకసారి లిప్స్కి అప్లై చేసుకుంటే కనుక స్మూత్గా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. దీనికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది, నాకు కూడా చాలా చాలా నచ్చింది. అలాగే షాంపూకి అయితే ఇంకెంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందంటే అవన్నీ మీకు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి, వాళ్ళు పెట్టినవి కూడా, అంటే స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉంటాను నేను. చాలా సంతోషం అనిపిస్తుంది కదా మంచి రిజల్ట్స్ ఉన్నప్పుడు. అంటే కొంచెం షాంపూ తోటే హెయిర్ వాష్ అవుతుందని, చాలా బాగుంది, అలాగే చాలా స్మూత్గా ఉంది హెయిర్ అని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇంకా ఫెర్టిలైజర్స్ అయితే మనకు ముందు నుంచి మన దగ్గర దొరికేటివి ఏంటంటే ఇది ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదేమో ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి మనం ఈ ఫెర్టిలైజర్ ఇస్తాము. అది ఎన్పీకే మిక్స్ ఏంటంటే ప్లాంట్ కంప్లీట్ గ్రోత్ అనమాట. మొక్క బాగా పెరిగితేనే వచ్చిన పువ్వులన్నీ ఇలా వికసిస్తూ ఉంటాయి, లేదంటే రాలిపోతాయి, వాడిపోతాయి. అండ్ ఈ కేర్తో పాటు మీరు వాటర్ కూడా ఇస్తూ ఉండాలి. నేను వాటర్ ఇవ్వలేదు, వర్షం పడిందని 2 డేస్ నుంచి. నాకు ఇవాళ మొక్కల్ని చూస్తే చాలా బాధ అనిపించింది, కొన్ని వాడిపోయాయి పూల మొక్కలు అవన్నీ కూడా. కాబట్టి వాటర్ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ వాటర్ కూడా మొక్కలకి ఇస్తూ ఉండాలన్నమాట. అది అయితే ఈ ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్స్ పెట్టుకోవడానికి మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ మంచి మంచి కాంబో ప్యాక్స్ ఉంటాయి, మీకు ఏది కావాలన్నా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అన్నమాట. సో అలా మనం వెళ్ళిపోదాము, ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను, మనం హార్వెస్ట్కి వెళ్దాము, నాతో పాటు రండి. వచ్చేసిన వాక్కాయ చెట్టు దగ్గరికి. మొక్కనా చెట్టా నాకైతే తెలియదు, ఇది డ్రమ్లో పెట్టుకుంది కాబట్టి నేనైతే మొక్కనే అంటుంటా. సో ఎనీవే ఇందులోనే మనం చూస్తే ఇదేమో చెర్రీ టమాటో అండి, ఒక అదంతకు అదే వచ్చింది, ఈ మొక్క పెరుగుతూ ఉంది. అయితే ఈ మొక్కకి స్పెషల్ ఏంటంటే ఇది చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని అంటారు ఈ ఫ్రూట్కి. నేనైతే ఇప్పటిదాకా ఏ పచ్చడి కానీ పప్పు కానీ ఏది చెయ్యలేదు. సో చాలా వరకు అందరూ నాకు షేర్ చేశారు లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు,
ఇలా చేయండి జ్యోతి గారు, చాలా బాగుంటాయి అన్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చి హార్వెస్ట్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఈవెన్ మా పిల్లలు కూడా అది షూట్ చేస్తున్నా కూడా ఎక్కడ గుచ్చుకుంటాయని భయం. అండ్ మేము ఏంటంటే దీని పక్కనే మళ్ళీ నిమ్మ చెట్టు ఉంది. అంటే ఈ ముళ్ళులకు సంబంధించినవన్నీ కూడా మేము ఒక సైడ్ పెట్టామన్నమాట. మనం ఇలాగే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మొక్కలు పెంచేటప్పుడు మనము గార్డెన్ మధ్యలో పెట్టుకుంటే కనుక ఇంక అంతే సంగతి గోవిందా. సో అందుకని సైడ్కి పెట్టేసినాం అనమాట. సో మనం ఇటువైపు రాము కాబట్టి ఓన్లీ హార్వెస్ట్ చేసుకోవడానికి వస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు. వాటర్ కొట్టేటప్పుడైనా ఎప్పుడైనా కూడా మనకు అది కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. సరే హార్వెస్ట్ చేద్దాము. ఇంకా మీకేమైనా రెసిపీస్ తెలిస్తే కనుక నాకు చక్కగా నాకు చెప్పండి అబ్బా. నాకు నిజంగా భయము ఇవి. ఎంత భయం అంటే నేనైతే సీజర్ తోటే చేస్తా. ఎందుకంటే చాలా భయం వేస్తుంది. ఎంత పెద్దగా ఉంటాయంటే ముళ్ళులు బాగా గుచ్చుకుంటాయి. ఇవి మనం హార్వెస్ట్ చేస్తే చాలా అవుతాయి. ఈ ప్లాంట్కి స్పెషల్ కేర్ ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనము వీటిని కొంచెం ఫెర్టిలైజర్ కానీ ఏవైనా అన్నిటితో పాటు ఇవ్వడమే, స్పెషల్గా ఏం లేదు. చూసారా ఎలా అంటే నేను ఈ బుట్ట ఇక్కడ పెట్టేస్తా. ఇలా చెయ్యి పెట్టి కట్ చేసుకొని అందులో వేస్తే బెటర్ అనుకుంటారా? అలా తీసుకుందాం. బాబో ఎన్ని ముళ్ళులు ఉన్నాయో, చిన్నవి పెద్దవి. పాపం పిల్లలు ఎలా షూట్ చేస్తారా అనిపిస్తుంది. కానీ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా రెడ్ కలర్లో భలే ఉంటాయి ఫ్రూట్స్. ఈ వాక్కాయలు హార్వెస్ట్ చేయడానికి మా తిప్పలు ఇలా తాడుతో కట్టేస్తున్నాను వేరే చెట్టుకు. ఎందుకంటే అన్నీ గోడ వైపు ఉన్నాయి. మళ్ళీ ఎలా చేయాలి, తప్పదు కదా. ఇలా కట్టేసి అయ్యో కొద్దిసేపు ఆగమ్మా. ఇప్పుడు అటువైపు వెళ్ళి మంచిగా హార్వెస్ట్ చేద్దాం. ఇంతకన్నా ముళ్ళులు ఉంటే ఎట్లమ్మా తల్లి, ఎలా హార్వెస్ట్ చేసుకోము. ఈ చెట్టు పెద్దగా ఉంటే ఎలా చేస్తారు? గార్డెన్లో చేయడమే చాలా టఫ్గా ఉంది. సరే నేనైతే అన్నీ చేస్తలేనబ్బా. నేను ఇప్పుడు పచ్చడికి ఎన్ని కావాలనో అన్నీ వేస్తాం అలా, సరేనా? ఏమనుకోకండి, ఎందుకంటే భయంగా ఉంటుంది. అమ్మో చాలా బంచెస్ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ పైన ఇక్కడ వచ్చినాయి. పడతాయా పుట్టలో? కింద పడిపోతాయా? అసలు కొమ్మలు కట్ చేద్దామని ఉన్నది. ఈ ఫ్రూట్స్ అయిపోతే కట్ చేద్దాం. ఎట్లా అబ్బా, ఈ చేయితో తీయడానికి కూడా రావండి ఇవి. అమ్మ ఇగోండి ఇట్లా తీయొచ్చు కానీ భయం వేస్తుంది. ఇగోండి ఏడ ముళ్ళు గుచ్చుకుంటాయో అని భయం వేస్తుంది. అమ్మ ఇదేదో పనిష్మెంట్ లానే ఉంది. ఓ మై గాడ్. ఓకే, ఏదైనా ట్రిప్ చెప్పండి. ఇవి ఎలా హార్వెస్ట్ చేయాలి, ఇవి ఎలా చేస్తారు అసలు? మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాకు కొంచెం షేర్ చేయండి. ఇంకా సరిపోతాయా పచ్చడికి? నేను ఆపేస్తాను అబ్బా, నాకు భయం అవుతుంది ఇవి హార్వెస్ట్ చేయాలంటే. యాక్చువల్గా అడవుల్లో దొరుకుతాయండి ఇలాంటివన్నీ. ఇది పెరట్లో వేసుకోవాలన్నా భయమే అండి. ఒక సైడ్కు పెట్టాలి ఈ మొక్కని ఎప్పుడైనా కూడా. అమ్మ చూడటానికి మాత్రం మొక్కకి భలే పింక్ కలర్లో ఫ్రూట్స్ మాత్రం చాలా అట్రాక్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంకా అటువైపు అయితే మాకు గోడ వైపు వెళ్ళింది మొక్క ఎక్కువగా. ఎందుకంటే ఇటువైపు ఎప్పుడు కూడా మేము ప్రూన్ చేస్తుంటాము, కుచ్చుకుంటాయి కదా కొమ్మలు అని. ఇంకా చాలండి అమ్మో, ఇంకా అటువైపు వదిలేసిన చాలా ఉన్నాయి. ఇగోండి చాలు కదా పచ్చడి వేసుకోవడానికి. ఈ వాక్కాయ పచ్చడి, రోటీ పచ్చడి వేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఏమంటారు మీరు అలానే వేస్తారా? కొంతమంది అయితే పప్పు కూడా వేసుకోవచ్చు అన్నారండి. కానీ నేనైతే ఫస్ట్ పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నా.
మీకు ఏమైనా రెసిపీ తెలిస్తే ప్రీవియస్గా కూడా చెప్పినా, మొన్న కూడా కొంతమంది చెప్పారు జ్యోతి గారు ఇలా చేసుకోండి చాలా బాగుంటుందని. సరే నేను మళ్ళీ కొంతమంది నాకు వీడియోస్ కూడా షేర్ చేశారు, వేరే వాళ్ళు ఆల్రెడీ చేసింటారు కదా పచ్చడి, సో వాటితో షేర్ చేశారనమాట. ఎన్ని వచ్చినాయి చూసారా, బుట్టలో ఎన్ని వచ్చాయో. యాక్చువల్గా అవన్నీ కోస్తే బుట్ట మొత్తం నిండిపోతుంది, కానీ నేను కోయట్లేదు ఎందుకంటే పడేయొద్దు కదా. మనం ఇవి యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి అవి హార్వెస్ట్ చేస్తాను అనమాట. ఎలా ఉందండి వాక్కాయ హార్వెస్ట్? బాగుందా? బాగుంటే నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం, విత్తనాల కోసం, అలాగే మంచి న్యాచురల్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీ క్యాటలాగ్ షేర్ చేస్తాను, మీరు చక్కగా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, బాయ్. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ నా సుఖినో భవంతు.